వెల్కమ్ టు జేటీవీ న్యూస్. టుడే స్పెషల్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసా నేను మీ శ్రావణి. గెలుపంటే ప్రత్యర్థిని ఓడించడం కాదు, నిన్నటి మనల్ని మనం అధిగమించడమే నిజమైన విజయం. అదే ఒలింపిక్ స్ఫూర్తి. ప్రపంచంలోని 200కు పైగా దేశాలు, వేలాది మంది క్రీడాకారులు, కోట్లాది ప్రేక్షకులను ఒకే వేదికపైకి తీసుకొచ్చే అద్భుత క్రీడా మహోత్సవం ఒలింపిక్స్. ప్రపంచ శాంతి, స్నేహం, సమానత్వానికి ప్రతీకగా నిలిచిన ఈ క్రీడా పండుగను పురస్కరించుకొని జేటీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. నేటి ఆధునిక ఒలింపిక్స్కు వేల ఏళ్ల చరిత్ర ఉంది. క్రీస్తుపూర్వం 776లో గ్రీస్లోని ఒలింపియా నగరంలో మొదటిసారిగా ఒలింపిక్స్ క్రీడలు నిర్వహించారు. అప్పట్లో యుద్ధాలు జరుగుతున్న రాజ్యాలు కూడా ఒలింపిక్స్ సమయంలో శాంతి ఒప్పందం చేసుకుని క్రీడలకు ప్రాధాన్యం ఇచ్చేవి. 1894లో ఫ్రాన్స్కు చెందిన బరాన్ పియర్ డి కొబార్టిన్ ఆధునిక ఒలింపిక్స్ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. 1896లో ఎథెన్స్లో తొలి ఆధునిక ఒలింపిక్స్ జరిగాయి. 4 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ క్రీడా మహోత్సవం ప్రపంచ ఐక్యతకు ప్రతీకగా నిలిచింది. జూన్ 23, 1894 ఆధునిక ఒలింపిక్స్ క్రీడలకు పునాది పడింది. అప్పటి అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ అధ్యక్షుడు సింగ్ఫ్రిడ్జ్ ఎక్స్ట్రామ్ ఆలోచన మేరకు 1948లో తొలిసారిగా ఈ దినోత్సవాన్ని జరుపుకున్నారు. అప్పటి నుంచి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా రన్ ఫర్ ఒలింపిక్స్, ఫిట్నెస్ కార్యక్రమాలు, క్రీడా పోటీలు, యువతకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. లక్ష్యం మాత్రం ఒకటే, ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక క్రీడను భాగం చేసుకోవడం. ఒలింపిక్స్ జెండాపై కనిపించే 5 రంగుల వలయాలు ప్రపంచంలోని 5 ఖండాలకు ప్రతీక. నీలం, పసుపు, నలుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగులు ప్రపంచ దేశాల జెండాల్లో కనిపించే ప్రధాన రంగులను సూచిస్తాయి. ఒలింపిక్స్ జ్యోతి ఆశకు చిహ్నం. ప్రపంచం ఎంత మారినా క్రీడా స్ఫూర్తి ఎప్పటికీ వెలుగుతూనే ఉంటుందని అది చెబుతుంది. 1900లో మొదటిసారిగా భారత్ ఒలింపిక్స్లోకి అడుగుపెట్టింది. 1928 నుంచి 1956 వరకు భారత హాకీ జట్టు ప్రపంచాన్ని శాసించింది. మేజర్ ధ్యాన్ చంద్ నాయకత్వంలో భారత్ వరుస స్వర్ణ పతకాలు సాధించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత వ్యక్తిగత విభాగాల్లో భారత క్రీడాకారులు చరిత్ర సృష్టించారు. అభినవ్ బింద్రా వ్యక్తిగత స్వర్ణం, పివి సింధు వరుస పతకాలు, మీరాబాయి చాను వెయిట్ లిఫ్టింగ్లో విజయం, నీరజ్ చోప్రా అథ్లెటిక్స్లో స్వర్ణంతో భారత గర్వాన్ని ప్రపంచానికి చాటాయి. ఒక పథకం కొన్ని గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది, కానీ దాన్ని సాధించడానికి వేల రోజుల సాధన అవసరం. ఉదయం 4 గంటల ప్రాక్టీస్, కఠినమైన ఆహార నియమాలు, గాయాలు, ఓటములు, మళ్ళీ లేచే ధైర్యం, ఇవన్నీ కలిస్తేనే ఒక ఒలింపియన్ తయారవుతాడు. అందుకే ఒలింపిక్స్ కేవలం పోటీ కాదు, అది జీవిత పాఠం. నేటి కాలంలో మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా మధ్య పిల్లలు మైదానాలకు దూరం అవుతున్నారు. శారీరక వ్యాయామం తగ్గిపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. రోజుకు కనీసం 1 గంట క్రీడల్లో పాల్గొంటే ఆరోగ్యం మెరుగుపడి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, నాయకత్వ లక్షణాలు అలవడతాయి. ఒక చిన్న అడుగు రేపటి ఒలింపిక్స్ పథకానికి బాట వేయవచ్చు. ఒలింపిక్స్ వేదికపై దేశాల మధ్య పోటీ ఉన్నా అక్కడ ద్వేషానికి చోటు ఉండదు. విజేతను ప్రత్యర్థి కూడా చప్పట్లతో అభినందించడం, ఓడిన క్రీడాకారుని ప్రపంచం గౌరవించడం, అదే ఒలింపిక్స్ స్ఫూర్తి. నీరజ్ చోప్రా జావలిన్ త్రోలో సాధించిన చారిత్రాత్మక స్వర్ణం వరకు ప్రతి విజయం దేశ ప్రజల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. నేడు దేశవ్యాప్తంగా అనేక మంది యువ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు కృషి చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా ప్రపంచ వేదికపై భారత్ జెండాను రెపరెపలాడించే ప్రతిభావంతులు వెలుగులోనికి వస్తున్నారు. ఒక బంగారు పథకం కేవలం ఒక ఆటగాడి విజయమే కాదు, అది ఒక కుటుంబం చేసిన త్యాగం, ఒక కోచ్ చేసిన కృషి, ఒక దేశం పెట్టుకున్న ఆశలకు ప్రతిఫలం. అందుకే ఒలింపిక్స్ ప్రతి మనిషికి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. గెలుపు కోసం ప్రయత్నించు, ఓటమిని గౌరవించు, ప్రత్యర్థిని స్నేహితుడిగా భావించు, నీ దేశానికి గర్వకారణంగా నిలువు. విజయం అంటే పతకం మాత్రమే కాదు, చివరి క్షణం వరకు పోరాడే సంకల్పం కూడా. రికార్డు బద్దలవుతాయి, ఛాంపియన్లు మారిపోతారు, కానీ ఒలింపిక్ స్ఫూర్తి మాత్రం శాశ్వతం. ప్రతి చిన్నారి చేతిలో ఒక బంతి ఉంటే ప్రతి యువకుడిలో ఒక కల ఉంటుంది. ఆ కలకు రెక్కలు తొడిగేది క్రీడలే. ఆడండి, ఆరోగ్యంగా ఉండండి, కలలను గెలవండి,
దేశానికి గర్వకారణంగా నిలవండి. ఇదే అంతర్జాతీయ ఒలింపిక్ డే అందించే గొప్ప సందేశం. ఇదండి ఇవాల్టి ఒలింపిక్ డే విశేషాలు. మరొక కొత్త స్టోరీతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి జేటీవీ న్యూస్, జనం కోసం జగతి కోసం.